హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బిగ్ బాస్ హౌస్ లో బండ చాకరీ చేస్తున్న టెనెంట్స్ లో ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఇందుకోసం ఓ గేమ్ పెట్టాడు. ఓనర్లు విసిరే బంతులు బొమ్మల్ని టెనెంట్లు క్యాచ్ చేసి వారి బాస్కెట్లో వేసుకోవాలి. ఎండ్ బజర్ వచ్చే వరకు ఆ బాస్కెట్లోని వస్తువుల్ని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా భద్రంగా దాచుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ వస్తువులుంటే వారు ఎలిమినేట్ అవుతూ వస్తూ ఉంటారు. మొదటి రౌండ్లో ఫ్లోరా, సంజన బాగానే ఆడారు. కానీ ఫ్లోరా ఓడిపోయింది. అటు సంజన కూడా ఆల్రెడీ ఓ వారం కెప్టెన్గా ఇంట్లో ఉన్నాను కాబట్టి వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ గేమ్ నుంచి నిష్క్రమించింది. అయితే వీరిద్దరూ టెనెంట్స్లో ఎవరిని ఓనర్స్గా చూడాలి అనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయొచ్చన్నాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరూ కలిసి రెండో రౌండ్లో సుమన్ దగ్గరున్న బొమ్మలు తీయబోయారు. వారిని వదిలించుకునే క్రమంలో సుమన్ మోచేయి ఫ్లోరాకు తగిలింది. డిపెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారికి దెబ్బలు తగిలినా సరే సంచాలక్ ప్రియా అతన్ని ఎలిమినేట్ చేసింది. కానీ తర్వాతి రౌండ్లో రీతు డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారిని కొట్టిన ప్రియా ఆమెను ఎలిమినేట్ చేయకపోవడం గమనార్హం. రీతు నన్ను కొట్టినప్పుడు ఎందుకు అవుట్ చేయలేదు, మీ ఫ్రెండ్ అని వదిలేస్తారా అని సంజన నిలదీసినా సరే ప్రియా పట్టించుకోలేదు. ఇక ఫ్లోరా, సంజన, సుమన్ ముగ్గురు రీతునే అటాక్ చేశారు. అన్నా ప్లీజ్ అన్నా, వాళ్ళని ఆపన్నా అని రీతు సుమన్ను బతిమలాడుకున్నా అతడు పట్టించుకోలేదు. రీతు బాస్కెట్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్ముకి వస్తువులు పంచేశారు. అది జీర్ణించుకోలేని రీతు పిచ్చి పట్టినట్లుగా ఆడింది. రాము బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే చివరి వరకు మనమిద్దరమే ఉండాలని రాముతో డీల్ మాట్లాడుకున్న రీతు దాన్ని మర్చిపోయింది. ఆమె మాట తప్పడం చూసి షాక్ అయిన రాము ఆటాడకుండా సిరలా నిల్చుండిపోయాడు. అది చూసి ఇమ్ముకి పాపం అనిపించడంతో తన బొమ్మలు రాముకిచ్చాడు. అలాగే రీతు చేసిన పనిని తప్పుబట్టాడు. దీంతో ఆమె ముగ్గురు కలిసి నా మీద పడితే ఫెయిర్ గేమా అని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ మాటతో తనూజ కూడా రియాక్ట్ అయింది. నువ్వు నా దాంట్లో బొమ్మలు తీద్దామని రాముతో చెప్పలేదా అంటే నీకు గ్రూప్ గేమ్ కావాలి, వాడికొద్దా అని నిలదీసింది. దీంతో రీతు నేను నీ పేరే చెప్పలేదని బుకాయించింది. ఈ క్రమంలో ఇద్దరు నువ్వు నోర్ముయి అంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. సంజన, ఫ్లోరా, సుమన్ సపోర్ట్ చేస్తామంటే తనూజ, ఇమాన్యుయల్ మాకు వద్దంటే వద్దని వేడుకున్నారు. సింగిల్గానే ఆడతామన్నారు. అలా రీతు, తనూజ అవుట్ అయ్యాక ఇమ్ము, రాము మిగిలారు. వీరిలో ఒకరిని ఓనర్గా ప్రకటించమని టెనెంట్స్కు బాధ్యత అప్పగించాడు బిగ్ బాస్. రీతు తప్ప అందరూ ఇమాన్యుయల్కే ఓటేశారు. కానీ రీతు అస్సలు వినిపించుకోలేదు. రాము ఓనర్ అవ్వాల్సిందేనని బలంగా వాదించింది. దీంతో రాముని ఓనర్గా ప్రకటించారు. ఇదంతా అయ్యాక ఇమ్ము ఎమోషనల్ అయ్యాడు. నేను ఆడలేదా, గ్రూప్ సపోర్ట్ అడిగానా అంటూ రీతు మాటల్ని తలుచుకుని బాధపడ్డాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.